సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. గుళ్ళల్లో పెడుతూ ఉంటారు కదండి, సేమ్ అదే టేస్ట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఒక గ్లాస్ రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వస్తే ఇలా పొడి పొడిగా ఉడుకుతుందండి మనకు రైస్. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మంచిగా నానే వరకు నానబెట్టుకోవాలండి. చూడండి, ఇలా దీన్ని గుజ్జు తీసుకుందామండి. ఇప్పుడు మనం చూడండి ఇలా మొత్తం ఆ జ్యూస్ మొత్తం ఇలా తీసుకోవాలండి. వాటర్ ఏం కలపకుండా ఇలా చిక్కగా ఉండాలండి. ఇలా ఏం వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని ఉడికించుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాం. మనం ఇందులో ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇది థిక్నెస్ వచ్చే వరకు గట్టిగా, అంటే మరీ పల్చగా ఉండద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి, అలా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా మరిగించుకోవాలండి. ఇలా నిదానంగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఈ థిక్నెస్ సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, శనగపప్పు వేసుకున్నానండి. ఇవి మంచిగా వేయించుకోవాలండి. పల్లీలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కూడా ఒక స్పూన్ వేసాను. జీలకర్ర హాఫ్ స్పూన్ అండి. జీలకర్ర వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వేసుకునే అవసరం లేదు. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మొత్తం కలిసిలా కలుపుకుందాం మనం. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగినాక ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి 2 తీసుకుంటున్నానండి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే మనకు త్వరగా వేగిపోతాయండి. సాల్ట్ అనేది చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి మనం. చూడండి, వేగిపోయాక ఒక కరివేపాకు రెమ్మ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మనం చింతపండు పులుసులో కూడా సాల్ట్ వేసాం కదండి, అందుకే చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసి మరొకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, ఇందులో వేసేసుకుందామండి. దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. ఈ చింతపండు గుజ్జు అనేది గట్టిగా ఉడికించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక చిన్న బెల్లం ముక్క వేసానండి. బెల్లం ముక్క వేసి ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు, థిక్నెస్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఇది రైస్లో వేసేసుకుందాం. రైస్లో వేసి కలుపుకుందామండి. సేమ్ మనం గుళ్ళలో పులిహోర పెడతారు కదండి, సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. మనం చిన్న చిన్న పూజలు చేసుకునేటప్పుడు కూడా నైవేద్యంగా ప్రిపేర్ చేసుకుంటే కూడా త్వరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, రెడీ అయిపోయిందండి మనకు చింతపండు పులిహోర. చాలా బాగుంటుందండి. సేమ్ మనకు గుళ్ళల్లో పెట్టే పులిహోర లాగానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.